రే జాగ్రత్త, కింద పడిపోతావు. ఎవరు? నేనా? నేనేంటో, నా కెపాసిటీ ఏంటో తెలిసి కూడా మాట్లాడుతున్నావా? ఐఎమ్ స్టడీ. కనిపిస్తూనే ఉందిలే ఎంత స్టడీగా ఉన్నావో. చూడు, ఫుల్లుగా తాగున్నావు. ఇప్పుడు నువ్వు లోపలికి వెళ్ళి అనవసరంగా ఏ గొడవ చేయకుండా హ్యాపీగా పడుకో. పోరా మావా, నాకు తెలుసులే. నువ్వేమి నాకు చెప్పాల్సిన అవసరం లేదు. పో, జాగ్రత్తగా పో. పోరా, పొమ్మంటున్నానుగా. సరేరా మావా, గుడ్ నైట్. పో. పంకజం, తలుపు తీ. పంకజం, పంకజం, తలుపు తెరు. తలుపు తీ. నువ్వా? ఏంటి, నువ్వెందుకు వచ్చావు? పంకజం, ఎక్కడి చచ్చావు పంకజం? పంకజం, వస్తున్నా చిన్నబాబు. చెప్పండి చిన్నబాబు. ఏంటి చెప్పేది? నేను రాగానే తలుపులు తీయాల్సింది ఎవరు? నువ్వు కదా? ఇలాంటి వాళ్ళందరినీ ఎందుకు పంపిస్తున్నావు? నీకు అసలు బుద్ధుందా? ఇదిగో, ఇదే నీకు లాస్ట్ వార్నింగ్. ఇంకొకసారి నేను వచ్చి తలుపు కొట్టగానే నువ్వు రాకుండా ఎవరినైనా పంపించావో నువ్వు బయటికెళ్లాల్సి వస్తుంది. గుర్తు పెట్టుకో. ఆగో. ఆగల? నన్ను ఆగమంటున్నావా? ఏంటి అడ్డంగా నిలబడ్డావు? పక్కకి తప్పుకో, లేదంటే ఏం చేస్తావు? నాతో పెట్టుకుంటే ఏదైనా చేస్తాను. ఆయన నీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. పక్కకి తప్పుకో. తప్పుకోను. నువ్వు లోపలికి రావడానికి వీల్లేదు. ఏంటి? అవును, పీకల దాకా తాగి మత్తులో ఊగుతూ వచ్చేవాళ్ళని ఇంట్లోకి రానివ్వను. వాట్? రానివ్వవా? ఆ మాట అంటానికి నువ్వెవరు? నేనెవరో నీకు బాగా తెలుసు, కానీ నేనేంటో నీకింకా తెలీదు. ఇప్పుడు తెలుస్తుంది. నువ్విప్పుడు ఇంట్లోకి రావడానికి వీల్లేదు. ఇది నా ఇల్లు. నా ఇంటికి నేను తాగొస్తాను, దొర్లుకుంటూ వస్తాను. అది నా ఇష్టం. అది అంతకు ముందు. ఇప్పుడిది నా ఇల్లు. ఇక్కడుండాలంటే కొన్ని పద్ధతులుంటాయి.
వాటిని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఫాలో అయి తీరాలి. ఇద్దరు ఆడపిల్లలున్న ఇల్లు ఇలా బాధ్యత లేకుండా తాగొస్తే కుదరదు. ఏయ్, నా సంగతి నీకు ఇంకా తెలీదు. అనవసరంగా నన్ను రెచ్చగొట్టకు. ఏయ్, నీ మాటలకి మీ నాన్న భయపడతారేమో గాని నేను భయపడను. నువ్వు అరిచి గీప్ పెట్టుకున్నా సరే నిన్ను మాత్రం ఇంట్లోకి రానిచ్చేదే లేదు. నేను వస్తాను, నువ్వేం చేసుకుంటావో చేసుకో. ఏయ్, వెళ్ళు. బాబుగారు, రానివ్వనని చెప్తున్నాను కదా, మళ్ళీ లోపలికి వస్తావేంటి? హలో మై డియర్ ఫాదర్. భార్య వచ్చిన తర్వాత భార్య కొంగుచాటున బాలే నుంచున్నావు. వెరీ గుడ్. అసలు నిన్ను అనాలి. ఎవరిది? దీన్ని ఎందుకు తీసుకొచ్చావు? నీకు అంత సరదాగా ఉంటే నీ సోకాళ్ళు పెళ్ళాన్ని తీసుకెళ్ళి వేరే ఇంట్లో కాపురం పెట్టుకో. అంతేగాని ఇదే ఇంట్లో ఉండి నన్ను కంట్రోల్ చేయాలనుకుంటే కుదరదు. డాడ్ నన్ను ఇంట్లోకి రానివ్వదంట. ఆ మాట అనడానికి ఇదెవరు? ఏయ్, ఇంకోసారి మర్యాద లేకుండా అది ఇది అన్నావంటే పళ్ళు రాను కొడతాను. ఓవ్వా, కన్న తల్లిని గౌరవించడం చేతగాని వాడు ఈ ప్రపంచంలో ఎవరి చేత గౌరవం అందుకోలేడు. అమ్మా అనే పదానికి విలువలేని మనిషిని మనిషి అనరు, మృగం అంటారు. నువ్వు నాకు కన్న తల్లివే కాదు. నువ్వు కాదు అన్నంత మాత్రాన నేను కాకుండా పోను. నేను మీ అందరికీ కన్న తల్లిననే విషయం ఇదిగో మీ నాన్నకి తెలుసు. ఆయనే నేను ఇక్కడికి రావాలని పట్టుపట్టి తీసుకొచ్చారు. ఈ ఇన్నాళ్ళు లెక్క చేయకుండా భలే పెరిగారు. ఇంకలా కుదరదు. అమ్మగా నేను చెప్పే రూల్స్ మీరందరూ ఫాలో అవ్వాల్సిందే, నా మాట వినాల్సిందే. నిన్ను అమ్మగానే లెక్కలోకి తీసుకోలేదు, ఇంకా నీ మాట ఎలా వింటాను? వినాలి వినాలి వినాలి. వింటావు. వినేలా చేస్తాను. ఇప్పుడేమంటావు? తాగి లోపలికి రావడానికి వీల్లేదు. ఒకవేళ వచ్చినా ఆ తాగిన మత్తు దిగేదాకా ఇంటి బయటే ఉండాల్సిందే తప్ప గడప దాటి లోపలికి రావడానికి నేను ఒప్పుకోను. అది నువ్వైనా అంతే, మీ నాన్నైనా అంతే. అంటే నేను ఇప్పుడు ఇంటి బయట ఉండాలా? నువ్వు కాబట్టి ఇక్కడ ఉండమన్నాను. అదే ఇంకొకరైతే ఆ గేట్ అవతల నిలబెట్టేదాన్ని. అది కాదు రాణి. మీరింకేం మాట్లాడకండి. ఈ విషయంలో ఎవరేం చెప్పినా సరే నేను నా నిర్ణయం మార్చుకోను. పంకజం, నువ్వు లోపలికెళ్ళు. అమ్మగారు, వెళ్ళు. రాత్రంతా బయట ఉండు, అప్పుడు నీకు బుద్ధొస్తుంది. రాక్షసి, తలుపు తెరు. ఎక్కడి నుంచి వచ్చావే రాక్షసి? తలుపు తెరు. యూ డెవిల్, ఓపెన్ ద డోర్. తలుపు తీ. డోర్ తీ. రాక్షసి, డోర్ తీ. తలుపు తీ. తలుపు తీ. ఎక్కడి నుంచి వచ్చే రాక్షసి? డోర్ తెరు. డెవిల్, డోర్ తెరు.
రానమ్మా, నేను గంటాగి వాణ్ణి లోపలికి రమ్మని చెప్పనా? ఎవరిని? అదే కృష్ణను లోపలికి పిలుస్తాను. దేనికి? ఎంతసేపని బయటే ఉంటాడు? బయట దోమలు చలి ఇబ్బంది పడతాడేమో. అయితే ఓ పని చేయండి. చెప్పు రానమ్మా. కృష్ణను లోపలికి పంపించి మీరు వెళ్ళి బయట ఉండండి. అదేంటి? లేకపోతే మరేంటండి? నేను శిక్ష విధించింది ఏదో తమాషా కనుకున్నారా? తను రాత్రంతా బయటే ఉంటాడు. దోమలు కుట్టని, మంచు కురవని, ఏమైనా గాని తను మాత్రం లోపలికి రావడానికి వీల్లేదు. అది కాదు రానమ్మా, పాపం వాడికి ఎప్పుడూ అలా అలవాట్లేదు. ఇప్పుడు అలవాటవుతుంది. ఒకరోజు శరీరానికి కష్టం తెలిస్తే రెండో రోజు ఆ పని చేయడానికి ఆలోచిస్తారు. హ్మ్. ఇన్ని రోజులు అడిగేవాళ్లు లేక, ఆపేవాళ్లు లేక ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం అలవాటైపోయింది. ఇప్పటికైనా తను మారాలి. నన్ను తీసుకొచ్చింది తనలో మార్పు కోసమే కదా? నిజమే, కానీ చూడండి, తన మీద మీకు ఎంత ప్రేమున్నా సరే దాన్ని మనసులోనే దాచుకోండి. అంతేగాని ఇలా నా దగ్గరకు వచ్చి రికమెండేషన్ చేయకండి. మీరు చేసిన తప్పులకి ఈ రోజు పిల్లలు శిక్ష అనుభవిస్తున్నారు. వాళ్ళని ఇంకా ఇలాగే వదిలేశామంటే ఎందుకు పనికిరాకుండా పోతారు. మొక్కగా ఉంచినప్పుడు వంచలేకపోయారు. కనీసం ఇప్పుడైనా వాళ్ళని బాగుచేసే ప్రయత్నం నన్ను చేయనివ్వండి. మీరు మధ్యలో అడ్డుపడకండి. అది కాదు రానమ్మా, ఒక్కసారిగా వాడికి ఇలాంటి శిక్షలు విధిస్తే వాడు నీ మీద కక్ష పెంచుకునే అవకాశం ఉంది. రేపు నీ మీద రివర్స్ అయితే? అవనివ్వండి. స్కూల్లో విద్యాబుద్ధులు నేర్పించే ప్రతి టీచర్ అలా చేసి ప్రతి పిల్లవాడికి శత్రువులాగే కనిపిస్తుంది. కానీ ఆ పిల్లాడు బాగుపడిన తర్వాత అప్పుడు ఆ టీచర్ గొప్పదనం ఏంటో అర్థమవుతుంది. ఒక మనిషి బాగుపడాలంటే భయమైనా ఉండాలి, భక్తైనా ఉండాలి. మీ వల్ల పిల్లలకు ఆ రెండూ లేకుండా పోయాయి. కనీసం ఇప్పుడైనా వాళ్లలో అది తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. నన్ను నా పని చేసుకొనివ్వండి. మధ్యలో మీరొచ్చి మీరేం సలహాలు ఇవ్వకండి. నువ్వు చెప్పిందంత నిజమే, కానీ వాడు నా కళ్ళ ముందు అలా బాధపడుతుంటే నా మనసుకు కష్టంగా ఉంది. నువ్వంటే భయం అలాగే ఉండని, కానీ నువ్వు లేనప్పుడైనా వాణ్ణి లోపలికి పిలిపిస్తే. మీరలా చేశారంటే ఇప్పుడు నా మీద నిజంగానే ద్వేషం పుడుతుంది. అక్కడికి మీరు మంచివాళ్లు, నేను చెడ్డదాన్ని అవుతాను. ఇంట్లో అమ్మగాని నాన్నగాని ఎవరో ఒకళ్ళ నిర్ణయం తీసుకుంటే దాన్ని రెండో వాళ్ళు ఫాలో అవ్వాలి. అలా ఉంటేనే తీసుకున్న నిర్ణయాలు ఫలితాన్నిస్తాయి. మీ బాధని నేను అర్థం చేసుకోగలను. 20 ఏళ్లు తల్లి లేకుండా వాళ్ళని చూసుకున్నారు. వాళ్ళకి ఎప్పుడూ ఏ లోటు రాకుండా మీరు పెంచారు గాని కంటికి రెప్పలా కాపలా కాయలేదు. మీకు బాధ ఉంటుంది, కాని వాళ్లకు కూడా ఇప్పుడు ఆ బాధ అవసరం. మొక్కగా ఉన్న ఇనుముని సాఫీగా వంచాలి అంటే నిప్పుల్లో కాల్చాలి. ఇప్పుడు నేను చేస్తోంది అదే. మీరు దాని మీద నీళ్లు పోయకండి. అంతగా మీకు కష్టం అంటే చెప్పండి, నేనే వెళ్ళిపోతాను. వద్దు వద్దు, ఆ పని మాత్రం చేయొద్దు. నీకెలా అనిపిస్తే అలాగే చేయి. నిన్ను దారిలోకి తీసుకురావడం కోసం నిన్ను బాధ పెట్టక తప్పడం లేదు కృష్ణ.
చిన్నప్పటి నుంచి కష్టం తెలియకుండా పెరిగాం. అందుకే మనుషుల విలువ తెలియకుండా పోయింది. ఆ విలువ తెలియజేయడం కోసమే ఇదంతా చేస్తున్నాను. పది నిమిషాలు ఏసీ లేకపోతే గొడవ చేసేవాడు. రాత్రంతా ఎలా పడుకున్నాడు వీడు? అవునమ్మగారు, ఒకరోజు కరెంటు పోయింది, జనరేటర్ కూడా పనిచేయడం లేదు. ఆ రోజు ఏసీ లేదని పెద్ద రచ్చ చేస్తే అయ్యగారు అప్పటికప్పుడు పెద్ద హోటల్లో రూమ్ బుక్ చేశారమ్మా. అది నిద్ర లేకపోతే పిల్లలకి కష్టమని. వీళ్ళని కాదు, ఓ 10 రోజులు మిమ్మల్ని కూడా ఇలా బయట పడుకోబెట్టాలి. ఇకిలించింది చాలు, పోయి కాఫీ పట్టరా. ఆ ఒక్కరోజే అలా చేశాను. ఆ తర్వాత జనరేటర్ రిపేర్ చేయించాను. అంతేగాని వాళ్ళ కంఫర్ట్ మాత్రం తగ్గించలేదన్నమాట. ఆ, ఆ? టైం అవుతుంది, ఎవరైనా చూస్తే బాగోదు, నేను లేపుతాను. కృష్ణ కృష్ణ లే, కృష్ణ కృష్ణ రే, కృష్ణ లేనా, రే కృష్ణ లేరా. కృష్ణ లేనా, కృష్ణ రే లేరా. రే కృష్ణ కృష్ణ. ఇక చాలా ఆపండి. రాత్రి తాగింది ఇంకా దిగినట్లేదు. మీరెంత బతిమాలినా తను లేవడు. తనని ఎలా నిద్రలేపుతానో చూడండి. రే కృష్ణ లేరా. రాణమ్మా, వర్షం 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 వర్షం. రాత్రంతా నన్నిలా బయట పడుకోబెట్టింది చాలక నా మీద నీళ్లు పోస్తావా? పోస్తాను. లేపగానే నిద్ర లేవాలి, లేదంటే నేను నిద్ర లేపే విధానం ఇలాగే ఉంటుంది. ఏయ్, అనవసరంగా నన్ను రెచ్చగొట్టొద్దు. నా సంగతి నీకు తెలీదు. నాకు కనుక కోపం వచ్చిందంటే ఆ ఏం చేస్తావు? నన్నిక్కడ ఇంటి ముందల కుక్కలా వదిలేసి మీరు మాత్రం ఏసీలో హాయిగా పడుకున్నారు కదా. అదేం లేదురా. వద్దు, నాకేం చెప్పకండి. రాత్రేదో మత్తులో ఉన్నాను కాబట్టి వదిలేశాను. ఏయ్, ఇంకోసారి రిపీట్ అయిందో నువ్వు మారేంత వరకు ఇలా రిపీట్ అవుతూనే ఉంటుంది. నువ్వు ఎన్నిసార్లు తాగొచ్చినా అన్నిసార్లు ఇలా ఇంటి బయటే ఉండాల్సి వస్తుంది. నిద్ర లేపగానే లేవకపోతే ఇలాగే నెత్తి మీద నీళ్లు పోస్తాను. అయ్యగారు, కాఫీ అడిగారు కదా, తీసుకోండి.
కృష్ణ, రే కృష్ణ, కాఫీ తాగరా. మంట! అయ్యయ్యో! మంట! అమ్మా! మంట! అమ్మా! అమ్మా! అమ్మగారు! అమ్మగారు! అయ్యయ్యో! నా దృష్టిలో తనొక్క డెవిల్. నాకొక మాట మీరు క్లియర్ చేయండి, అసలు నేను మీ కన్న కొడుకునా కాదా? ఫస్ట్ నాకు ఆ విషయం చెప్పండి.